సందర్భంలో కాకినాడలో ఒక ఆయన వచ్చి మేషారికి తనకు ఆయన బంధువుని గురించి చెడుగా ఇవ్వడం మొదలు చెప్పవాలని చెప్పారు మేషారు. నేను అటువంటివి విన్నాను. అయ్యే చెప్తున్నాడు, ఇవాడు కంటిన్యూ అయ్యాడు. అప్పుడు మేషారు కళ్ళు మూసుకున్నారు, నిశ్చేష్టులైనారు. ఒక గంట చెప్పి ఆయన నిద్రపోతున్నాడు అనుకుని నేను వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోగానే వెంటనే కళ్ళు తెరిచారు ఆయన కళ్ళ మీద. మేషారుని చూశాను, ప్రాణం లేనట్టుగా అనిపించాను. మేషారు ఆయన మాట్లాడుతున్న సేపు మీరు ఇక్కడ లేరు, ఎక్కడికో వెళ్ళినట్టుగా నాకు అనిపించింది, నిజమేనా అని అడిగాను. అవును అన్నారు. ఏమిటన్నారు? ఎవరన్నా నిందావాక్యములు ఇంకోటి గురించి చెప్తుంటే నేను ఆ అవకాశాన్ని వినియోగించుకుంటానో ఎవరన్నా ఆపదలో ఉన్న వాడిని కాపాడటానికి. ఈ దేహంలో ఉన్నాను, అసలు ఈ దేహంలో ఉండకుండా నాకు ఉండటానికి మనస్కరించడం వెళ్ళిపోతాను, నిందలు వెళ్ళలేనన్నా. ఎంత మహోన్నతుడు, ఎంత మహనీయమూర్తులు వాడు. హిందుస్థానిగా ఎక్కువ చెప్పకూడదు. మేషారిలో మనకు ఉండాల్సిన భావం ఆయన దేవుళ్ళు మన ఆయన్ని వేరుగా భావించకూడదు. మనలోనే, మన బయట, విదిన్ అండ్ విదౌట్, నాట్ జస్ట్ అబౌట్. మేషారి ఎప్పుడు విదిన్ అండ్ విదౌట్, మన లోపల ఉన్నది ఆయనే, మనంతా నిండి ఉన్నది ఆయనే, మన శ్వాస ప్రాణం ఆయనే, మనస్సుగా కూడా బుద్ధిగా కూడా ఆయనే ఉందామని కోరతాం. మన సొంత సంకల్పాలతో ఈ హ్యాడ్ నో ప్రపోజల్ ఆఫ్ ఈజ్ ఓన్. ఆయనకి ఎప్పుడు ప్రపోజల్ లేదు. అందరిలోంచి వాసుదేవ సమయం మనం అట్లాగే జీవితముగాక, ఆయన సంకల్పమే మన సంకల్పం అవుగాక, అందరిలోనూ ఆయన దర్శించముగాక, మనలోనూ కూడా ఆయన దర్శించముగాక. మనం పాపాత్మ అనుకోకూడదు. వేరై ఎవడు నిన్ను చూచు అతడే వేరవును దూరంబగున్, నీ రమ్యార్ద్ర కటాక్ష సంపదలగున్, నిన్ను ఎవ్వడు ఆత్మస్వమంచారాధించును, వాడే మెల్లమెల్లడాయన్ గల్గు దగ్గరలు దూరాలన్నవి మాగేగాక తమయందున్ కల్గునే శ్రీపతి. బ్రతుకున్నన్ని దినాలు నీ నవపదాజ్య స్వచ్ఛ భాగీరథీ మృదు కల్లోలము నాదు శిరస్థలిని సంధింతున్, నీవు లేగోరులన్ మృదుకాంతి స్ఫుట చంద్రరేఖలను స్తంభింతున్నా జటాజూటమందిదే నీ భక్తిన్ సర్వదోషహరతన్ నేనొప్పెదన్ శ్రీపతి. ఎటనో ఉండెను వెంకటేశ్వరుడటంతు ఏనెంచితిన్ కాని, నాగిటనే లోపల 7 కొండల పైన్ హృసీమలో. ఇక్కడ ఎక్స్పీరియన్స్, ఇక్కడ ప్రేమగా పంచిపెట్టాలి. తండ్రివై పటు శిక్షా గురుమూర్తివై సకుడవై పర్యంత మందార విస్ఫుట పుష్పాకృతి నుండి వంతు నెరుగన్ ఓ శుభ్రాకృతి శ్రీపతి. సప్తవ్యాహృతులేడు కొండలుగా నా స్వాంతంబు గర్భాలయోద్దీప్త తత్పద బీఠి, నాదు ముఖమే దివ్య త్వదీయానన ప్రాప్తిన్ నిత్యముగాంచు అద్దముగా, నా పంచేంద్రియాల్ దివ్యలై తప్తాగంబగు ప్రజ్ఞ అర్చకునిగా భావించదన్ శ్రీపతి. జలజాతంబుల కంటే కోమలములై స్వామిత్వ చిహ్నంబులై బలిమస్తంబున తార్చు హస్తముల సర్పస్వామియౌ శేషు నౌదలన్ కాళియు శీర్ష పంక్తిని ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులై పులకల్గుచ్చడి నీదు దివ్య పదముల్ ప్రోజున్మమున్ శ్రీపతి. కరకమలమునందు పద కమలము భూరి అరుణ ముఖబ్జమందు నిడి విలాసహాసుడై అద్భుతమందగ మర్యాగుపై స్థిరమప్పగ పబళించి యొగితేలుచు నుండిన పిల్లవాని నిన్ను పరమ ఋషీంద్ర హృత్కమల వాసుని నా హృది నీటి మృక్కెదన్. మందములైన నాదముల మాధురి వేణువునూచుండి గోబ బృందము వెంట విహారము సల్పువాని మంద విలాసహాసుడై మానుష రూపము దల్చియున్న ఆనంద విహారలోలుని సనాతను నా హృది నిలిపి నొక్కెదన్. ఇది ఆయన 16వ ఏట రాసిన పద్యాలు. అర్పణ అనే దాంట్లో కావ్యంలో ఆయన ఇంటర్మీడియట్ చదువుతుండగా రాసిన పద్యాలు 15 ఏట 16 ఏట. రవీంద్రే ప్రాక్తరజమ విద్యా సరస్వతి స్వరూపుడు వాడు. చివరిగా నా కోరిక ఒకటి ముచ్చట ఉంది, ఆయన ఎప్పుడు కోరుతుంటారు చెప్పి సెలవు తీసుకుంటారు. యచ్చస్తపాదం అవతంసిత బర్హివర్గం సాచీకృతానన నివేశిత వేణురంధ్రం తేజపరం పరమగారుణిక
పురస్తాతు ప్రాణ ప్రయాణ సమయే మమ సన్నిధత్త. ప్రాణం ఎప్పుడు శ్వాసతో ప్రయాణిస్తూనే ఉంటుంది. ప్రతి శ్వాసలో కూడా ఈకే అనే 2 అక్షరములు సంచరించుగాక. every breath should be filled with the name of Master ఈకే. అంతకంటే ఏం లేదండి. అలాగే ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు ఆ మహాపురుషుని యొక్క దివ్య తేజ స్వరూపం దర్శనమిచ్చి చేయి పట్టుకుని మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళేవాళ్ళ. మనం మళ్ళీ ఆయన మార్గాన్ని జన్మలు మనం వదిలిపెడదామని ఆయన వదిలిపెట్టాలండి. ఆ హామీ ఉంది. ఆయన వెంబడే మనందరినీ పట్టుకెళ్తుంది కాక మనందరం ఒక జీవితంగా ఒకే మనిషి యొక్క ఆత్మ యొక్క శరీరంలో భాగాలుగా మాస్టర్ ఈకే అనేటువంటి దివ్య తేజో దేహంలో భాగాలుగా జీవితం కాక మనకు వేరే అస్తిత్వము లేకుండా కాక ఆయన కోరుకుంది పరస్పరత్వం, ఒకరికొకరు కలిసిమెలిసి ఉండటం. ఎట్లా ఒకే ఆత్మ యొక్క భాగములుగా. అంతేగాని వేరు అస్తిత్వం మనకి ఎవరికి లేవును కాక నేనే లక్ష్మణరావు నేనే సోన్సో ఆయన నేనే ఆయన అన్నట్లుగా అనుభూతి పొందటమే మేషాలు కోరుకుంది మన దగ్గర నుంచి. అదే ఆయన ఫాలో అవటం. అంతేగాని జస్ట్ ఆయన్ని ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. కోపడకపోతే ఈయన అవతారమూర్తిలో దేవుడి విగ్రహం ప్రతిష్ఠి పూజిస్తారే తప్ప సచ్చిన ఫాలో గారు అందుకని అప్పుడప్పుడు కోపడుతుంటాను అన్నారు. దీని విశేషార్థం మీరు గ్రహించవచ్చు. అంటే ఆయన అవతారమూర్తి అవునా కాదా దాంట్లోనే ఉంది.